ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎలా ఉంది, అలాగే దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే ఈ మార్చి నెలలో చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనం గురించి, అంటే ఈ మార్చి నెలలో చిన్నపిల్లలు ఉన్నవారికి స్పెషల్ దర్శనం క్యూ లైన్ ఉందా లేదా, దర్శనం టికెట్ తీసుకోవాలా, క్యూ లైన్ ఎక్కడ ఉంది అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,552 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,900 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,91,00,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ధర్మ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్నటి కంటే తక్కువగానే ఉంది. ఇక ఈ మార్చి నెలలో చిన్నపిల్లల చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనం గురించి వివరిస్తాను. ముందుగా 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలను ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు సుపదం అనే స్పెషల్ క్యూ లైన్ ఎంట్రీ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. ఈ సుపదం క్యూ లైన్లో వెళ్ళటానికి దర్శనం టికెట్లు అనేవి అవసరం లేదు. మీ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అది లేకుంటే మీ బిడ్డ పుట్టిన రోజున డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ మరియు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులను తీసుకొని సుపదం క్యూ లైన్లోకి వెళ్ళినట్లయితే క్యూ లైన్లో వారు ఆ డాక్యుమెంట్స్ని చెక్ చేసి మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. 1 గంటలోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఈ చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనంలో కేవలం 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు అలాగే వారి తల్లిదండ్రులకు మాత్రమే అనుమతి ఉంటుందండి. మిగతా కుటుంబ సభ్యులెవరినీ కూడా ఈ ఇన్ఫాంట్ దర్శనంకు అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ ఇన్ఫాంట్ దర్శనం కోసం సుపదం క్యూ లైన్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు తెరిచి ఉంటుందండి. పండుగ రోజులలో మాత్రం చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదు. మిగతా రోజులలో ఈ ఇన్ఫాంట్ దర్శనానికి ఎప్పుడైనా కూడా వెళ్ళొచ్చండి. ఇవండి ఈ చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగిన కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు సర్వదర్శనం టోకెన్స్ ఉదయం 4 గంటల నుండి ఎప్పటి వరకు ఇస్తారు? మేము కరీంనగర్ నుండి వస్తున్నాము. మా ట్రైన్ ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటాము. మాకు టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుందా అని అడిగారండి. ప్రతిరోజు కూడా తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో, శ్రీనివాసం కాంప్లెక్స్లో మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఉదయం 4 గంటల నుంచి టీటీడీ వారు కేటాయిస్తారండి. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయం 8 గంటలకు చేరుకుంటారు కాబట్టి దాదాపుగా ఆ టైంకి టోకెన్లు అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. కానీ మీరు ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంకు వెళ్ళండి. ట్రైన్ దిగిన వెంటనే లేట్ చేయకుండా విష్ణు నివాసంకి వెళ్ళండి. ఒకవేళ ఆ టైంలో టికెట్స్ ఇస్తుంటే కనుక మీరు టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. లేదంటే మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే మాకు మార్చి 6వ తేదీ అంటే ఈ రోజుకి 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే మాకు రూమ్స్ బుక్ అవ్వలేదు. ఉదయాన్నే సిఆర్ఓ ఆఫీస్లో వెయిట్ చేస్తే అకామిడేషన్ దొరుకుతుందా అని అడిగారండి. అవునండి,
తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి మధ్యాహ్నం లోపు ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయాన్నే వెళ్తే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొకరు రామ్ బగీచా బస్టాండ్ నుంచి 300 రూపాయల దర్శనం క్యూ లైన్ ఎంట్రన్స్కు నడవటానికి ఎంతసేపు పడుతుంది అని అడిగారండి. రామ్ బగీచా బస్టాండ్ నుంచి 300 రూపాయల దర్శనం క్యూ లైన్ అనేది చాలా దూరంలో ఉందండి. ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల క్యూ లైన్ అనేది ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో రామ్ బగీచా టు ఏటీసీ సర్కిల్ అని కొడితే మీకు డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు నడవగలదో లేదో మీరు నిర్ణయించుకోవచ్చు. అలాగే హ్యాండిక్యాప్డ్గా ఒకరు వెళ్తున్నారు దర్శనానికి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి సపరేట్గా ఉచిత దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. వాటిని బుక్ చేసుకున్నట్లయితే మాత్రమే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ భక్తులకు స్పెషల్ క్యూ లైన్ అనేది ఉంటుంది. లేదంటే మామూలు సర్వదర్శనం క్యూ లైన్లోనే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనంకి ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ కావాలా అని అడిగారండి. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది సుపదం క్యూ లైన్ ఎంట్రీ నుంచి ఉంటుంది. మీరు సుపదం క్యూ లైన్లోకి వెళ్ళాలి. దానికోసం మీ బిడ్డ పుట్టినరోజు డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ కానీ, అది లేదంటే బర్త్ సర్టిఫికేట్ కానీ, ఈ రెండింట్లో ఏదో ఒకటి ఉండాలి. అలాగే వీటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు కూడా ఉండాలి. వీటిని తీసుకుని సుపదం క్యూ లైన్లోకి వెళ్ళినట్లయితే మీకు దర్శనం అనేది ఉంటుంది. అలాగే ఈ నెల 26వ తేదీన బ్రేక్ దర్శనం ఉంది. ఎలక్షన్ కోడ్ వస్తే దర్శనం ఉంటుందా అని అడిగారండి. మీరు టీటీడీ వారి శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే వాటికి ఆ దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఎలక్షన్తో సంబంధం లేదు. కానీ మీరు దర్శనానికి రికమెండేషన్ లెటర్ తీసుకున్నట్లయితే గనక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా టీటీడీ వారి చేత స్వీకరించబడవు. వాటికి దర్శనం కూడా ఉండదు. అలాగే ఇంకొక భక్తుడు, మా ట్రైన్ 7వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మరి ఆ టైంకి మాకు సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయా అని అడిగారండి. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. 2 లేదా 3 గంటల లోపే టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఉదయం 6 గంటలకు ఆ టైంకి టికెట్లను ఇస్తూ ఉంటారండి. ఇంకా ఫుల్ అయిపోయి ఉండవు. కనుక మీరు ట్రైన్ దిగిన వెంటనే ఆలస్యం చేయకుండా మీ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లోకి వెళ్ళండి. ఉదయం 6 గంటలకు టోకెన్లు అనేవి ఇస్తుంటారు. మీకు టోకెన్లు అనేవి దాదాపుగా దొరుకుతాయి. అలాగే మార్చి 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము. దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 3 గంటల ముందే దర్శనానికి వెళ్ళొచ్చా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే లేట్ అయితే రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా ఆ దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ ముందుగా వెళ్ళాలంటే మాత్రం 1 గంట ముందు మాత్రమే అలౌ చేస్తారండి. మీకు 4 గంటలకు దర్శనం టైం ఇచ్చారు కాబట్టి మీరు 3 గంటలకు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మహాశివరాత్రి రోజున ఫ్రీ దర్శనం ఉందా అని అడిగారండి. అవునండి, మహాశివరాత్రి రోజు కూడా ప్రతిరోజులాగే టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే సర్వదర్శనం టోకెన్లను కూడా భక్తులకు కేటాయిస్తారు. అలాగే ఇంకొకరు సర్వదర్శనం టికెట్లు ప్రతిరోజు ఎన్ని ఇస్తారు అని అడిగారండి. రోజుకి 15 నుంచి 20 వేల సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.